ఏలూరు జిల్లా విలేకరుల సమావేశం. దేశంలో భారతీయ జనతా పార్టీ వల్ల అభివృద్ధి కుంట పడింది అని, దేశవ్యాప్తంగా బీజేపీని తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఏలూరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కావూరు లావణ్య అన్నారు. ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రధానమంత్రి మోదీ నిరంకుశ పాలన వల్ల దేశవ్యాప్తంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. ఏలూరు జిల్లాలో పార్లమెంటుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు నాన్ లోకల్ గా అభ్యర్థులు నిలబెట్టడం ఆ పార్టీల యొక్క దౌర్భాగ్య పరిస్థితి సిగ్గుచేటుగా అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగా ఆదరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశాభివృద్ధికి పాటు పడతామని చెప్తున్నారని అన్నారు. ఏలూరు జిల్లా ఆడపడుచును, అలాగే కావూరు వారి బిడ్డను, మాగంటి వారి కోడలు. నేను స్థానిక నివాసిని. అలాగే నా పుట్టిల్లు, అత్తిల్లు కూడా ఈ రాష్ట్రమే కావడం, ఈ జిల్లానే కావడం, ఈ ప్రాంతమే కావడం నా అదృష్టం. నా కుటుంబం ముందు నుంచి రాజకీయాల్లో ఉంది. అలానే కాంగ్రెస్ అంటే కావూరి, కావూరి అంటే కాంగ్రెస్ అనేంత రీతిగా ఒకప్పుడు నా కుటుంబం కావూరు కుటుంబం ఇక్కడ సేవలు అందించి ప్రజల మన్నలు పొందింది. ఇవన్నీ నాకు కలిసి వచ్చే అంశాలు. అలానే ఈరోజు నాయకత్వమే లేదన్నట్టుగా, నాయకులే లేరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కడప నుంచి అన్ని డిస్ట్రిక్టులు తప్పించి ఏలూరుకి ముక్కు మొహం తెలియని ఒక మనిషిని తీసుకొచ్చి కేవలం డబ్బు ఉంది, ప్రజలు పిచ్చోళ్ళు ఓట్లేస్తారు అనే విధంగా బిహేవ్ చేయడం. అలానే వైసీపీ కూడా ఇక్కడ క్యాండిడేట్లే లేరు, ఇక్కడ స్థానిక నాయకత్వమే లేదు అన్నట్టుగా కడప నుంచి తణుకు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం హాస్యాస్పదం. ఇక్కడ ఉన్న వాళ్ళు నాయకులు కాదా? ఇక్కడ ఉన్న క్యాడరు పార్టీకి పనిచేసేవాళ్ళు కాదా? మీ నాయకత్వాన్ని, మీ క్యాడర్ని మీరు అవమానించుకున్నారు. అటు తెలుగుదేశము వారి క్యాడర్ని అవమానించింది. ఇక్కడ ఇటు వైసీపీ కూడా ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ నెత్తిని పెట్టి వీళ్ళందరినీ వాళ్ళకి పల్లకిలు మొయ్యమని ఆదేశించడం సిగ్గుచేటు. క్యాడర్ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరెందుకు వాళ్ళ నాయకులుగా గుర్తిస్తున్నారు? మీ జిల్లాలో మీకు లేని గుర్తింపు ఎవరికో ఇస్తే అలాంటి వాళ్ళని మీరు ఎందుకు నెత్తి పెట్టుకున్నారనేది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్కి ఎంపీగా నాకు ఓటు వేసి మీ అసమ్మతిని, అలాగే మీ మద్దతుని నాకు తెలపవలసిందిగా కోరుతున్నాను. స్పందన బాగుంది. ఎందుకంటే కనిపించకుండా జనంలో ఎక్కడో మనసులో ఉన్న కాంగ్రెస్ మీద అభిమానం బయటకు వస్తుంది. అందరూ చాలామంది రియలైజ్ అవుతున్నారు, నిజమే కాంగ్రెస్కి ఓటేయాలి, బీజేపీకి ఓటేసి 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసుకున్నాము, కాబట్టి కాంగ్రెస్కే ఓటేయాలి అనే భావన ప్రజల్లో బాగుంది. రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. అలానే ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా, ఏలూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు నెంబర్ 2 ఇచ్చారు బ్యాలెట్ పేపర్లో. సో ప్రతి ఒక్కరూ ఎంపీ అభ్యర్థి నెంబర్ 2 కావూరు లావణ్య గారికి ఓటేసి నన్ను గెలిపించి ఢిల్లీ పంపించి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయమని కోరుకుంటున్నాను. దేశం చాలా రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే బీజేపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల్లో ఈ రోజు వరకు ఏనాడు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకొని బీజేపీ ఈరోజు మళ్ళీ దొంగపోతుతోటి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకొని ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధికి అడ్డుకొని ఇక్కడ వనరులు, ఇక్కడ యువత వలస వెళ్ళిపోయేలాగా ప్రణాళికలు రూపొందిస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే బీజేపీని కేంద్రంలో ఓడగొట్టాలని అందరికీ పిలుపునిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ లాంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉంటే ఈ దేశం ముక్కలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. రాష్ట్రాలు, వాటి ప్రాంతీయ పార్టీలు స్వయం ప్రతిపత్తి కలిగి రాష్ట్రాలను పరిపాలించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా 80 ఏళ్ల పాలనలో 29 రాష్ట్రాలను కూడా తమ కళ్ళబెట్టలాగా చూస్తుంది. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా రావాలి, బీజేపీ పోవాలి. బీజేపీ పోతేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఇదే మా ఎజెండా, ఇదే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఇదే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు.